హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు సుధాకర్. యాజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ యాస్పిరెంట్‌గా, యాజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్‌గా మీ ముందుకొచ్చి కేసు గురించి మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్‌టీ యాక్ట్ మీడియా రిపోర్టర్‌గా అకార్డింగ్ టు యాక్ట్ 2005 ప్రకారం యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి యాజ్ ఎ రిపోర్టర్‌గా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ విషయాలు ఎక్కడైనా మీరు తెలుసుకోవచ్చు. బట్ మాకు హైర్ అఫీషియల్ చెప్పిన దాని ప్రకారం నేను కేసు గురించి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కామెంట్ల రూపంలో డైవర్ట్ చేయొద్దు ఆస్పిరెంట్స్‌ని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరు డైవర్ట్ చేయడానికి రాలేదు. ఏ యూట్యూబ్ ఛానల్‌లో కూడా చూసినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. బట్ మాకు ఒక రిపోర్టర్స్‌గా ఎంతో కొంత యాజ్ ఎ యాస్పిరెంట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెంతో కొంత సాయం చేసిన వాడిని అవుతా క్లియర్‌గా తెలుసుకొని. యాజ్ ఎ రిపోర్టర్‌గా వాళ్ళ హైయర్ అఫీషియల్స్ దాని ప్రకారం మీకు చెప్పి ముందడం జరుగుతుంది. ఇందులో ఏమైనా తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చెప్పే కంటెంట్ కరెక్ట్ విషయం తెలుసుకొని చెప్పి వాళ్ళని ఎంతో కొంత రియలైజ్ చేయడానికి నేను ముందుకు వెళ్తూనే ఉంటా ఎప్పుడు కూడా. అందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. మీరు కామెంట్ రూపంలో ఎన్ని చేసినా కూడా నేను సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు సుప్రీంకోర్టుకు బోర్డు అనేది వెళ్ళడం జరిగింది. ఒక 130 మంది అభ్యర్థులు మెరిట్ స్టూడెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది. అది ఏ రోజంటే జనవరి 24, 2024 రోజున మనకు సుప్రీంకోర్టుకు బోర్డు అనేది వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళిందంటే ఓయూ ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చిన 2 క్వశ్చన్లలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్ల పీటీఓ అంటే ఏమంటారు, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కేసును, నార్మలైజేషన్ కేసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సూచనలతో, గవర్నమెంట్ ఒక అంగీకారంతోనే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళడం జరిగిందంటే ఫిబ్రవరిలో లోక్సభ నోటిఫికేషన్స్ ఉన్నవి, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నవి. అదే మాదిరిగా గ్రూప్ 4 ఫలితాలు ఇట్లా రిలీజ్ చేసినట్టయితే అందులో ఒక 1000 లేదంటే 3000 మంది, 2500 మంది ఇలా ఇందులో కానిస్టేబుల్ రాసిన వాళ్ళే గ్రూప్ 4కు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అనేది ఆల్రెడీ జరిగింది కాబట్టి గ్రూప్ 4 ఫలితాలపై కసరత్తు చేయడం జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి గారు చేసే ఒక్కొక్క విషయం ఏంటంటే క్యాబినెట్ సమావేశం పెట్టి ఆ టీఎస్పీఎస్సీ యొక్క గ్రూప్ 4 రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తే అందులో 2000 మంది, 3000 మంది ఈ కానిస్టేబుల్ వచ్చిన అభ్యర్థులు ఉండటం జరుగుతుంది. ప్లస్ ఈ బ్యాక్లాగ్ పోస్టులతో సహా ఇంకేమైనా అడిషనల్గా పోస్టులు యాడ్ చేస్తూ ఈ గ్రూప్ 4 సెలెక్ట్ అయిన వారికి కూడా ఇందులో కానిస్టేబుల్కి వెళ్ళి ఆ గ్రూప్ 4కు వాళ్ళకి జాబ్ వచ్చే విధంగా చూసి మిగిలిన పోస్టులన్నీ కలిపి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి న్యాయం జరిగేలా ఒక తీర్మానం తీసుకురావాల్సిందిగా ఉంటుంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అప్పీల్ డైరీ నెంబర్ వచ్చేసి మనకు జనవరి 24న బోర్డు అనేది మనకు వెళ్ళడం జరిగింది అభ్యర్థులతో సహా. ఆ హియరింగ్ ఆ డైరీ నెంబర్ వచ్చేసి మనకు అప్పీల్ డైరీ నెంబరు 3848/2024 జనవరి 24న అది రిజిస్టర్ అనేది కావడం జరిగింది. అయితే మీకెట్లా తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన ప్రమోద్, నాగేష్ ఇలా నాకు తెలిసిన కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ అనేది తెలియకుండా చెప్పడం అంత మూర్ఖత్వం కాదు. ఎందుకంటే వేల మంది, లక్షల మంది దీనికోసం రిజల్ట్ కోసం చూడడం జరుగుతుంది. ఇకపోతే అకార్డింగ్ టు ఆర్టికల్ 136 ప్రకారం మనం సుప్రీంకోర్టులో ఏదైనా కేసు గురించి స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కొన్ని వేల కేసులు, వందల కేసులు ఉండడం జరుగుతుంది కాబట్టి మన బోర్డుకు సంబంధించిన కేసు ఒకటి సీరియల్ నెంబర్ అనేది మనం రిజిస్టర్ అనేది ఇవాళ 30/1/2024 నాడు మనకు రిజిస్టర్ అనేది కావడం జరిగింది. ఆ కేసు నెంబర్ కూడా మీకు పూర్తి వివరాలతో యాజ్ ఏ ఇప్పటికీ చెప్తున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం మీకు ఈ చెప్పడం జరుగుతుంది. ఈ కేసు నెంబర్ వచ్చేసి 002643 00265/2024గా రిజిస్టర్ అనేది కావడం జరిగింది. ఏ రోజు అంటే 30/1/2024 ఈ రోజున. 1 వీక్లో మనకు ఇది 30 డేస్ పడుతుంది మినిమం ఒక ఎస్ఎల్బిసి స్పెషల్ మనకు ఎస్ఎల్బిసి కేసు అనేది. బట్ ఏమవుతుందో చూడాలి. 1 వీక్లో అని అంటున్నారు. మరి 1 వీక్ ఎంత తొందర అయితే అంత తొందర. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకు లోక్సభ ఎలక్షన్స్ ప్లస్ బడ్జెట్ అనేది ఉన్నది కాబట్టి కొత్తగా నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వాలి కాబట్టి
బ్యాక్లాగ్ పోస్టుల గురించి మనకు అవగాహన రావాలి కాబట్టి అక్కడ జరిగేదే చెప్తున్నా తప్ప ఎవరెవరో మీ యూట్యూబ్ ఛానల్కి చెక్ పెడతా అది ఇదంటే పర్లేదు, ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటే వింటారు, లేదంటే లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి ఫ్లూయెంట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన బాధ్యత. ఇకపోతే అది మనకు ఎస్ఎల్పిసిగా మనకు ఇది ఇవ్వడం జరిగింది. ఈ వాదోపవాదాలు విన్న తర్వాత మరి వాళ్ళు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారు అనేది కోర్టు మీద డిసైడ్ అయి ఉన్నది. ఎంత తొందర మీరు అది మన కేసు అనేది వాదనలకు వస్తే అప్పీల్ చేసుకోవడం మన హక్కు అయితే, మనకు ఎస్ఎల్పిసి కేసు నెంబర్ అనేది రిజిస్టర్ అవ్వడం ఇంకొక ఎత్తు. ఇది ఒక అదృష్టంగా భావించాలి. 1 వీక్లో మీకు ఏది ఎటు పోతుంది అనేది తెలుస్తుంది. వాదోపవాదాలు విన్న తర్వాత మీకు అంతా మంచి జరగాలి. ఇక నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా కాదా అంటే 100% నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా చూడండి, టెక్నికల్ స్పోర్ట్స్తోని, టెక్నికల్ టీమ్తోని, టీఎస్పీఆర్ఎల్బి వాళ్ళు కొంతమంది మెరిట్ స్టూడెంట్స్తోని బోర్డుకు అనేది వెళ్ళటం జరిగింది. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ కాదు. కాకపోతే చేయాల్సిందల్లా ఒకటే విధానం ఏంటంటే గ్రూప్ 4 రిజల్ట్ అనేది ఇచ్చి అందులో కానిస్టేబుల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ అనే గ్రూప్ 4లో సెలెక్ట్ చేసి మిగిలిన ఖాళీ పోస్టులను, బ్యాక్లాగ్ పోస్టులను, లేదంటే అడిషనల్ ఇంకో కొన్ని పోస్టులను యాడ్ చేస్తూ ఒక స్పెషల్ క్యాబినెట్ తీర్మానం తీసుకొని అడిషనల్గా కొంతమందిని యాడ్ చేసినట్టయితే ఎంతో కొంతమందికి న్యాయం అనేది జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషనే క్యాన్సిల్ అవుతుంది. రీనోటిఫికేషన్ వేరు, న్యూ నోటిఫికేషన్ వేరు. న్యూ నోటిఫికేషన్ వచ్చడానికి రెడీగా ఉంది. కాకపోతే ఫిబ్రవరిలో జరగాల్సిందే జరగాలి కాబట్టి ఈలోపే దీని రిజల్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనకు అక్కడ జరిగేది చెప్తున్నా తప్ప నేను ఏదో అక్కడికి వెళ్ళి చూసినట్టు కాదు. నాకు తెలిసిన వారితో సమాచారం నేను సేకరించడం జరిగింది. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కేసు నెంబర్లో సహా స్పెషల్ లీవ్ పిటిషన్ కానీ నుంచి మొదలు పెడితే ఇంకేదైనా డైరీ నెంబర్, అప్పీల్ డైరీ నెంబర్ కానీ ఏదైనా సరే మీకు ఏమైనా తప్పు తడకలు ఉన్నట్టయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఎందుకంటే నేను 1-2 సార్లు వాటిని గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది. ఒకవేళ స్పెషల్ లీవ్ పిటిషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 136 ప్రకారం మనకు న్యాయం జరగకుంటే బోర్డు వారు రివ్యూ పిటిషన్కి వెళ్ళడం జరుగుతుంది. అది రివ్యూ పిటిషన్ మరి ఎన్ని కోర్టులనైనా చేసుకోవచ్చు, మన హైకోర్టులైనా చేసుకోవచ్చు, మరి సుప్రీంకోర్టులైనా చేసుకోవచ్చు. రివ్యూ పిటిషన్ గిట్ట లేని పిమ్మట మనకు క్యూరేటివ్ పిటిషన్ అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 137 ప్రకారం ఒకసారి గమనించండి, చూడండి అని చెప్పేసి మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక లాస్ట్ వచ్చేసి ఇది ఏది కాదు అనే పిమ్మట ఆర్టికల్ 72 ప్రకారం మన రాష్ట్రపతిని సంప్రదించడం జరుగుతుంది. అంతవరకు వెళ్ళొద్దు అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వీటి మీద అవగాహన లేకుండా మన సుప్రీంకోర్టు కేసు, హైకోర్టు కేసు అని చెప్పకూడదనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే న్యాయం జరగాలి, 1 వీక్లో రావాలి. ఎందుకంటే ఫిబ్రవరి ఈజ్ ఎ క్రూషియల్ అండ్ లోక్సభ ఎలక్షన్స్, బడ్జెట్ అనేది ఉన్నది కాబట్టి ఆ బడ్జెట్లో కొత్తగా చేర్చాలి. డిసెంబర్ నాటికి మనకు 2 లక్షల ఉద్యోగాలు, 1 లక్ష ఉద్యోగాలను ఫిలప్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఏఎస్వి మీరెన్ని కామెంట్స్ చేసినా యాజ్ ఏ ఆర్టీ యాక్ట్ మీడియా రిపోర్టర్గా నేను దేనికి భయపడను. యాజ్ యాస్పిరెంట్గా, యాజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రెడీగా ఉన్నా. థ్యాంక్స్ అ లాట్.